అందరికీ నమస్కారం. నా పేరు రమ. మిస్టర్ శాడిస్ట్ 50వ భాగం. రచయిత పున్నాగవల్లి గారు. అమ్మ ఎక్కడికి వెళ్తున్నావంటూ వెంటపడ్డాడు. దాంతో ఒక క్షణం ఆగి వైపే చూసి, బుగ్గపై చేతి నుంచి భయపడకు, చచ్చిపోను, అంత అధైర్యురాలు కాదు మీ అమ్మ, నా కొద్ది సమయం ప్రశాంతత కావాలి అంది దేవయాని. దాంతో ఏవీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయాడు. దాంతో అలా అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయింది దేవయాని. పెద్దగా జనసంచారం లేని ఒక పాత గుడి అది. గుడిలో ఒక మూల కూర్చొనుంది దేవయాని. ఎందుకో మనసంతా అల్లకల్లంగా ఉంది. గుడిలో ఉన్న ప్రశాంతత దేవయాని మనసులో లేదు. ఎంత వద్దు అనుకున్న మనసు గతంలోకి తొంగి చూడడం మొదలుపెట్టింది. ఉన్నత కుటుంబంలో పుట్టిన దేవయాని చదువు కంప్లీట్ అవ్వగానే వాళ్ళ నాన్నగారైన చక్రపాణి గారు దేవయానికి దామోదర్నిచ్చి ఘనంగా వివాహం జరిపించారు. పెళ్ళైన నవవధూవరులను చూసి అందరూ ఎంత అందంగా ఉన్నారా జంట అని అనుకోకుండా ఉండలేకపోయారు. దేవయానికి ఒక అన్నయ్య, పేరు రఘుపతి. పెళ్లి బాధ్యతలన్నీ తన నెత్తిన వేసుకొని స్వయంగా దగ్గరుండి మరి పెళ్లి జరిపించాడు చెల్లెలి పెళ్లిని. పెళ్లి జరిగిన మరుసటి రోజు రఘుపతి చెల్లెల్ని బావని సినిమాకి వెళ్ళమని 2 టికెట్లు తీసుకుని వచ్చి ఇచ్చాడు. అది విన్న పెద్దవాళ్ళు కయ్యమన్నారు. పెళ్లి జరిగి సత్యనారాయణ స్వామి వ్రతం అయ్యేంత వరకు ఇద్దరిని మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. వాట్సాప్ నెంబర్ 6300. బయటకు పంపించకూడదు, నువ్వు ఇలాంటి పిచ్చి వేషాలు వేయకంటూ రఘుపతిని తిట్టారు. కానీ పెళ్లి జరిగిన తర్వాత జరిగే ఇలాంటి చిన్ని చిన్ని సంఘటనలు జీవితాంతం తీపి గుర్తులుగా మిగులుతాయన్న ఉద్దేశంతో ఎవరికీ తెలియకుండా వాళ్ళని సెకండ్ షో సినిమాకి సిటీకి వెళ్ళే ఏర్పాట్లు చేశాడు రఘుపతి. దేవయాని కాస్త భయపడింది. కానీ దామోదర్కి ఇదంతా చాలా సరదాగా అనిపించింది. పెళ్లి జరిగింది, ఇంకెందుకు భయం, నాతోనే కదా సినిమాకి రమ్మంటున్నాను అని అంటూ దేవయాని నొప్పించాడు దామోదర్. రఘుపతి వీళ్ళిద్దరూ ఎవరూ తెలియకుండా సినిమాకి వెళ్లేందుకు తనకు తెలిసిన ఫ్రెండ్ కార్ని తీసుకొచ్చి రెడీగా ఉంచాడు. అందరూ పడుకున్న తర్వాత ఎవరికీ తెలియకుండా వీళ్ళిద్దరూ సెకండ్ షో సినిమాకి సిటీకి వెళ్ళారు. అక్కడ సినిమా చూసుకొని తిరిగి వచ్చేసరికి సమయం దాదాపుగా 12 గంటలు దాటిపోయింది. పల్లెటూరు, అందులోనూ అక్కడంతా కూడా నిర్మానుష్యంగా ఉండడంతో దామోదర్ స్లోగా కార్ని డ్రైవ్ చేస్తూ దేవయానితో మాట్లాడుతూ వస్తున్నాడు. ఇంతలో సడన్గా వాళ్ళ కారు ఆగిపోయింది. ఏం చర్యాలో అర్థం కాలేదు దామోదర్కి. కార్ దిగి వెళ్ళి తనకు తెలిసిన కాస్త పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించి చూశాడు. కానీ అది ఎందుకు ఆగిందో ఏమీ అర్థం కాలేదు దామోదర్కి. దాంతో అప్పటి రోజులకి ఇంకా ఫోన్ ఫెసిలిటీ కూడా అంతగా లేకపోవడంతో అర్ధరాత్రి సమయంలో ఏం చేయాలో తెలియక అలాగే కారు బయట నిలబడి ఎవరైనా అటుగా వస్తే హెల్ప్ అడుగుదామని చూస్తున్నాడు దామోదర్. అంతలో అటుగా ఒక జీప్ వచ్చింది. దాంతో మరో ఆలోచన లేకుండా లిఫ్ట్ అడిగాడు దామోదర్. జీప్ ఆగింది. గబగబా జీప్ డ్రైవ్ చేసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ప్లీజ్, ఇక్కడ దగ్గరలో ఉన్న పల్లెటూరు మాది, అనుకోకుండా బయటకు వచ్చాం, కార్ రిపేర్ వచ్చింది, కొంచెం లిఫ్ట్ ఇస్తారా అని అడిగాడు దామోదర్. జీప్లో ఉన్న వ్యక్తి ఆగిన కారులో కూర్చున్న దేవయాని వైపు చూస్తూ రండి అన్నాడు. దాంతో సంతోషపడుతూ దామోదర్ కార్ దగ్గరికి వెళ్ళి, దేవయాని లిఫ్ట్ దొరికిందిరా, జీప్లో వెళ్దాం అన్నాడు. దామోదర్ మెడలో పసుపు తాడుతో మిలమిల మెరుస్తూ కొత్త పెళ్లి కూతురైన దేవయాని కార్ కిందకి దిగింది. దేవయాని చూసిన ఆ జీప్లో వ్యక్తి కళ్ళు మెరిశాయి. జీప్ డోర్ ఓపెన్ చేసి ఎక్కువ అన్నాడు దామోదర్. దేవయాని జీప్ ఎక్కింది. దామోదర్ ఎక్కుదామని అనుకునే లోపే సడన్గా డ్రైవ్ చేస్తున్న వ్యక్తి ఒక్కసారిగా వెనక్కి వంగి డోర్తో సహా దామోదర్ని కొట్టి డోర్ లాక్ చేశాడు. దాంతో బెదిరిపోయిన దేవయాని, అయ్యో, వారు నా భర్త, వారిని కూడా ఎక్కనివ్వండి అని గగ్గోలు పెట్టసాగింది. దామోదర్ అని అంటూ దామోదర్ని కిటికీ నుంచి పిలుస్తూ డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంది శతవిధాలుగా దేవయాని. కానీ అతను ఆ జీప్కి లాక్ వేయడం వల్ల అది ఓపెన్ కాలేదు. తనకే తెలియకుండా కన్నీళ్లు జలజల రాలిపోతూ ఉన్నాయి. భయం బెదురు లేకుండా అన్నీ ఒక్కసారిగా దేవయానిని చుట్టుముట్టాయి. వణుకుతున్న చేతులతో డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తిని ఆపడానికే ప్రయత్నించింది దేవయాని. కానీ శారీరక దారుఢ్యం కలిగిన అతన్ని దేవయాని ఏడుపు కానీ ఆమె చర్యలు కానీ ఏమీ చేయలేకపోయాయి. అసలు దేవయానిని ఏం పట్టించుకోకుండా డ్రైవింగ్ పైన దృష్టి నిలిపాడు అతను. కింద పడిన దామోదర్
వెంటనే లేచి నిలబడి జీపు వెనుక దేవయాని అంటూ పరిగెత్తాడు. కానీ జీపు వేగం దామోదర్ పరుగు వేగం సమానం కాలేక జీపుకి దామోదర్కి చాలా దూరం వచ్చింది. చూస్తూ ఉండగానే జీపు కనుమరుగైపోయింది. అయినా సరే ఏదో పిచ్చి ఆస్తో ఏమీ చేయలేని నిస్సహాయతో అలా రోడ్డు మీద ఆ చీకట్లోనే పరిగెత్తున్నాడు దామోదర్. అలా చాలా దూరం పైన పరిగెత్తిన తర్వాత ఎక్కడా కూడా జీపు తాలూకా ఆనవాళ్ళు ఏమీ కనిపించలేదు దామోదర్కి. ఒంట్లో శక్తి అంతా కూడా అయిపోయి నీరు గారిపోతున్నా కూడా ఏదో పిచ్చి ఆవేశంతో అలా రోడ్డుపై పరిగెడుతూ ఉన్నాడు దామోదర్కి. రోడ్డుపై ఒక పక్కగా ఆపి ఉన్న జీపు కనపడేసరికి దాంతో భయం కంగారు రెండూ కలగలిపిన దామోదర్ జీపులోకి తొంగి చూశాడు. కానీ జీపులో ఎవరూ కూడా లేరు. దాంతో ఏం చెయ్యాలో దామోదర్కి అర్థం కాలేదు. కాసేపు నిశితంగా పరిశీలించి రోడ్డు కిందకి దిగి పొలాల వైపు నడిచాడు దామోదర్. ఎక్కడ ఏ అలికిడి లేదు. అసలు ఏ నమ్మకంతో తను మెయిన్ రోడ్ దిగి పొలాల వైపు నడిచాడో కూడా తనకే తెలియదు. కానీ ఇటుగా వచ్చి ఉంటారేమో అని ఒక చిన్న ఆశ దామోదర్ని అలా వెళ్ళేలా చేస్తోంది. అలా వెళ్తున్న దామోదర్కి ఒక చోట శిలాప్రతిమలో నిలబడిన దేవి అని కనిపించింది. అంతే. ఎక్కడ పట్టలేని సంతోషంతో ఆమె వైపు అడుగులు వేసిన దామోదర్కి దేవి అని పాదాల దగ్గర రక్తపడుగులో పడి ఉన్న ఆ వ్యక్తిని చూడగానే ఒక్కసారిగా భయంతో బిగుసుకుపోయాడు. అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఏం జరిగిందో అంచనా వేయగలిగాడు దామోదర్. ఒక్కసారి దేవయాని వైపే చూశాడు. చెదిరిన బొట్టు, కాటుక, నలిగిన బట్టలతో చేతిలో రక్తంతో తడిచిన కొబ్బరి మట్టతో అలా నిలబడిన దేవయాని దగ్గరికి వెళ్ళి దేవయాని అంటూ భుజాలు పట్టుకొని కదిపాడు దామోదర్. అంతే. ఒక్కసారిగా చిన్నగా ఉలిక్కిపడి దామోదర్ వైపే చూస్తూ చేతిలో ఉన్న కొబ్బరి మట్టను జారవిడిచి ఒక్కసారిగా దామోదర్ని హత్తుకొని పెద్ద పెట్టున ఏడవడం మొదలుపెట్టింది దేవయాని. ఆమె మనసులో పడుతున్న అంతర్మదనాన్ని గ్రహించి ఆమె వీపుపై చేతులు వేసి చిన్నగా నిమిరాడు దామోదర్. నేను ఇదంతా కావాలని చేయలేదు దామోదర్. ఒళ్ళు తెలియని ఆవేశంతో ఏం చేస్తున్నానో కూడా నాకే తెలియని పరిస్థితిలో నేను ఇలా చేశాను అని అంటూ వెక్కి వెక్కి చెబుతూ ఉంది దేవయాని. అదంతా వింటూ ఉన్న దామోదర్ ఆమె మనసులో ఒత్తిడి తగ్గేంత వరకు కాసేపు సైలెంట్గా ఊరుకొని నిదానంగా ఆమె తలపై చేతులు వేసి రిలాక్స్ దేవయాని, ఇక్కడ జరిగిందంతా మర్చిపో, నేను చూసుకుంటాను అన్నాడు దామోదర్. లేదు దామోదర్, నేను తప్పు చేశాను. ఇదంతా పోలీసులకు తెలిసి వాళ్ళు వచ్చి నన్ను పట్టుకునే లోపే నేనే పోలీసులకు లొంగపోతాను. ఏం జరిగితే అదే జరిగింది అంది దేవయాని వెక్కుతూ. లేదు దేవయాని, నీకు తోడుగా నేనున్నంత వరకు నిన్ను జైలు పాలు కానివ్వను. ముందు నువ్వు కాసేపు ప్రశాంతంగా ఉండు అంటూ ఆమెను ఊరడించి నిదానంగా దేవయాని విడిపించుకొని వెళ్ళి కింద రక్తమడుగులో పడి ఉన్న అతని ముక్కు దగ్గర చేతిని పెట్టి చూశాడు దామోదర్. శ్వాస లేదు. తనకు తెలిసిన కొద్దిపాటి పరిజ్ఞానంతో పల్స్ చెక్ చేశాడు. ఎక్కడా పల్స్ కొట్టుకుంటున్న ఆనవాళ్ళు కూడా లేదు. అతను చనిపోయాడు. ఆ విషయాన్ని గ్రహించాడు దామోదర్. పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేయాలని ఆలోచనలో పడ్డాడు దామోదర్. దామోదర్ అని పిలిచింది చిన్నగా దేవయాని. ఏంటి అన్నట్లు వెనక్కి తిరిగి చూశాడు దామోదర్. వాడు నన్ను బలాత్ అని అంటూ ఆ మాటలు వెతుక్కుంటూ ఉన్న దేవయాని దగ్గరికి ఒక్కసారిగా వచ్చి ఆమెను హత్తుకొని, నువ్వు ఏమీ మాట్లాడకు దేవయాని, నాకు అంతా అర్థమవుతోంది. నువ్వు ధైర్యంగా ఉండు చాలు, మిగతాదంతా కూడా నేను చూసుకుంటాను అని అంటూ వేగంగా అక్కడ ఎండబెట్టి ఉన్న కొబ్బరి బొరుకుల వైపు చూశాడు. చూస్తూ వాటిని తీసుకొని వచ్చి అవి వాడి మీద కుప్పలా పోశాడు దామోదర్ చేసేదంతా చూస్తుందే కానీ ఆమె మైండ్ ఏమాత్రం పని చేయడం లేదు. దేవయానికి డెడ్ బాడీ ఏమాత్రం బయటకు కనిపించకుండా కొబ్బరి బొరుకులతో కవర్ చేసి తర్వాత దేవయాని తీసుకుని నిదానంగా రోడ్డు మీదకి వచ్చాడు దామోదర్. ఆమెను తీసుకుని ఏ ఆలోచన లేకుండా రోడ్డుపై నడుస్తూ వెళ్తున్నాడు. వీళ్ళు ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఇద్దరు ఏమీ మాట్లాడుకోలేదు. సాధ్యమైనంత వేగంగా నడవడం మొదలుపెట్టాడు దామోదర్. అంతలో అటుగా బండితో ఎదురొచ్చాడు రఘుపతి. చెల్లెలు బావ నడుచుకుంటూ రావడం చూసి బండిని ఆపి, ఏంటి దేవయాని నడుచుకుంటూ వస్తున్నారు, కారు ఏమైంది అని అడిగాడు. బండి దిగుతూనే రఘుపతి. దేవయాని తలెత్తకుండా తల దించుకునే ఉంది. చెల్లెలు వాలకాన్ని అనుమానించలేదు రఘుపతి. కారు పాడైపోయింది. నువ్వు మీ చెల్లిని తీసుకొని ఇంటికి వెళ్ళు, నాకు చిన్న పని ఉంది, అది చూసుకొని వస్తానన్నాడు దామోదర్ మొహం కూడా చాలా సీరియస్గా ఉండడం గమనించిన రఘుపతికి ఏదో అనుమానం వచ్చింది. ఏమైంది బావా అని అడిగాడు రఘుపతి. ఏమీ లేదు, నువ్వు మీ చెల్లెల్ని తీసుకొని ఇంటికి వెళ్ళు అని అన్నాడు దామోదర్. రఘుపతికి అనుమానం ఇంకా బలపడిపోయింది. ఏదో జరగరానిదే జరిగిందని రఘుపతికి అర్థమయ్యింది.
చెల్లెలి వైపే చూస్తూ దేవయాని ఏం జరిగిందో నువ్వన్నా చెప్పమ్మా అన్నాడు రఘుపతి. దాంతో ఒక్కసారిగా బావురు మంది దేవయాని చెల్లెలు ఏడుపు చూసిన రఘుపతికి వెన్నులో భయం పుట్టింది. ఇంకా రఘుపతికి చెప్పక తప్పదని విషయాన్ని చెప్పాడు దామోదర్. అది విన్న రఘుపతి గుండె పగిలినంత పనయింది. కానీ వెంటనే తేరుకుంటూ వాడి శవం ఎక్కడ ఉంది అని అడిగాడు రఘుపతి. చెప్పాడు దామోదర్. రేయ్, మీరిద్దరూ ఇంటికి వెళ్ళండి, నేను వెళ్ళి చూసొస్తానన్నాడు రఘుపతి. ఒక క్షణం ఆలోచనలో పడ్డ దామోదర్ దేవయానిని బండిపై ఎక్కించుకుని సైలెంట్గా ఇంటికి దారితీశాడు. ఇంటికి చేరగానే దేవయాని చీర కొంగు తల మీద నుంచి కప్పి, నువ్వు ఎవరితో ఏమీ చెప్పకు, సాధ్యమైనంత నార్మల్గా ఉండడానికి ప్రయత్నించు, నేను రఘు దగ్గరికి వెళ్తాను, ఒక్కడే ఉన్నాడు అని అన్నాడు దామోదర్. ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఇంటివైపే అడుగు వేయబోతున్న దేవయాని చేతులు పట్టుకుని, ఒక్క విషయం గుర్తుంచుకో దేవయాని, పరిస్థితులు ఎలా ఉన్నా సరే నేను నీ చేతిని వదలను అని అన్నాడు దామోదర్. ఆ మాట కించిత్ ఆశ్చర్యంగా అతని వైపు చూసింది దేవయాని. సరే, నువ్వు లోపలికి వెళ్ళు, నేను వెళ్తాను అని అంటూ బండిని స్టార్ట్ చేసుకొని మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాడు దామోదర్ అక్కడికి వెళ్ళేసరికి కొబ్బరి బొరుకుల నుండి వాడి శవాన్ని బయటకు తీసి అక్కడే ఉన్న ఒక ప్లాస్టిక్ కవర్లోకి వాడి శవాన్ని, అలాగే వాడి రక్తంతో తడిచిన కొబ్బరి మట్టని చుడుతున్నాడు రఘుపతి. దామోదర్ని చూస్తూనే, నువ్వెందుకు వచ్చావు బావా, నేను వెళ్ళమని చెప్పాను కదా అని అన్నాడు రఘుపతి కంగారుగా. ఒక్కడి వల్ల సాధ్యపడదు, మీ చెల్లిని క్షేమంగా ఇంటి దగ్గర దించాను, వీడి శవాన్ని ఏం చేద్దామంటావు అని అడిగాడు దామోదర్. వీడెవరో కాదు, మా ఊరి ప్రెసిడెంట్ కొడుకు, వీడికి లేని చెడ్డ అలవాటు లేదు, కనిపించిన ఆడదాన్ని దేన్ని కూడా వదలడు, ఒక రకంగా చెప్పాలంటే ఊరికి పట్టిన చీడ లాంటి వాడు, పేరు వీరభద్రుడు. అలాంటి వాడిని చంపేశారంటే ఊర్లో చాలా పెద్ద గొడవ జరుగుతుంది, కాబట్టి ఎవరికీ తెలియకుండా వీడి శవాన్ని మాయించేసి అసలు వీడు ఎక్కడికి వెళ్ళాడో ఏమయ్యాడో ఎవరికీ తెలియకుండా చేయడం మంచిదన్నాడు రఘుపతి. మరి ఏం చేద్దాం రఘు అన్నాడు దామోదర్. ఇక్కడికి దగ్గరలోనే కొత్తగా కొన్న పొలం ఉన్నది, అక్కడ విని భూస్థాపితం చేస్తే ఏ గొడవ ఉండదన్నాడు రఘుపతి. ఇద్దరూ వాడి శవాన్ని వాడి జీపులోనే ఎక్కించారు. బావా, నువ్వు బండి మీదరా, నేను జీపులో తీసుకువెళ్తాను అని ఇద్దరు కలిసి పొలానికి వెళ్ళి అక్కడ గోతిని తీసి అందులో వాడి శవాన్ని పూడ్చిపెట్టి, నువ్వు ఇంటికి వెళ్ళు బావా అన్నాడు రఘుపతి. మరి నువ్వు అని అడిగాడు దామోదర్. ఈ జీపుని మాయం చెయ్యాలి కదా, లేదంటే జీపుతో వాడిని కనుక్కునే అవకాశమే ఎక్కువగా ఉంటుంది, దీన్ని ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని అన్నాడు రఘుపతి. నువ్వు సైలెంట్గా ఇంటికి వెళ్ళు, మిగతాదంతా కూడా నేను చూసుకుంటాను అన్నాడు రఘుపతి. దామోదర్కి ఇంకా ఏమీ ఆలోచించే శక్తి కూడా లేదు. దాంతో సైలెంట్గా బండి తీసుకుని ఇంటి దారి పట్టాడు దామోదర్. జీప్ తీసుకుని మరొక వైపుకు వెళ్ళాడు రఘుపతి. ఎవరికీ తెలియకుండా లోపలికి వెళ్ళిన దేవయాని తలారా స్నానం చేసి పడుకుంది. అన్న మాట కానీ జరిగిందంతా కళ్ళ ముందే గుర్తొస్తూ భయాన్ని కలగజేస్తోంది. ఎంత కాదు అనుకున్నా కళ్ళల్లో నుండి నీళ్లు కారుతూనే ఉన్నాయి. తెల్లవారుజాము సమయంలో ఇంటికి చేరాడు దామోదర్. ఎవరికీ తెలియకుండా తన గదిలోకి వెళ్ళిపోయాడు. తెల్లవారుతూనే సత్యనారాయణ స్వామికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేవయాని మాత్రం అలా మంచం మీద పడుకుని ఉంది, నిద్రపోలేదు. కానీ నిద్ర రట్టిస్తూ ఉంది. అయ్యో, వ్రతం పెట్టుకుని ఇంకా లేవలేవేమిటే అని అంటూ చుట్టాలు గోల చేస్తున్నా ఆమె లేవలేదు. అబ్బా దామోదర్, నువ్వే నయమయ్యా, చక్కగా స్నానం చేసి రెడీ అయిపోయావు, మీ ఆవిడ చూడు ఇంకా మంచం కూడా దిగలేదు అంది చుట్టాలామె. ఆ మాటలు విన్న దేవయాని టక్కున లేసొచ్చింది. ఆమె కళ్ళల్లో అలసట, నీరసం, భయం అన్నిటినీ గమనించాడు దామోదర్. నేను మాట్లాడతాను, మీరు వెళ్ళండి అన్నాడు దామోదర్. అబ్బో, అప్పుడే పెళ్ళం మీద రుబాబు చూపిస్తున్నామన్నమాట అని అంటూ నవ్వుకుంటూ ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆ చుట్టాలు. దామోదర్ దగ్గరికి వచ్చి ఆ శవాన్ని ఏం చేశారు అని అడిగింది దేవయాని నోరు చేత్తో మూస్తూ, ఇకపై నిన్న జరిగిన ఆ సంఘటన గురించి నువ్వు ఆలోచించకూడదు, దానికి సంబంధించిన ఏ విషయాన్ని నన్ను అడగకూడదు అన్నాడు దామోదర్. దేవయాని అలాగే అన్నట్టు తల నిలువుగా ఊపింది. పరిస్థితి అంతా చక్కదిద్దాం, నువ్వు ఇక దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. అలాగే నువ్వు ఇలా డల్గా ఉంటే ఎవరికైనా అనుమానం వస్తుంది, కాబట్టి వ్రతానికి టైం అవుతోంది, వెళ్ళి రెడీ అయ్యిరా అని అన్నాడు దామోదర్. అలాగే అన్నట్టు తల ఊపుతూ అక్కడి నుంచి అన్యమనస్కంగానే లోపలికి వెళ్ళిపోయింది దేవయాని. ఈ రఘుపతి కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళాడు అంటున్న మాటలు దామోదర్ చెవిన పడ్డాయి. ఏంటి, ఇంకా రఘు ఇంటికి రాలేదా అని మనసులో అనుకున్నాడు. కానీ పైకి మాత్రం ఏమీ పట్టించుకున్నట్టు ఉండిపోయాడు దామోదర్. వ్రతం ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. పంతులు గారు వచ్చారు. పీటల మీద దామోదర్ దేవయాని వ్రతం చేస్తున్నారు. దేవయాని మునుపటిలా ఉత్సాహంగా ఉండలేకపోయింది. అందరూ కూడా పుట్టిల్లు వదిలి వెళ్తుంది అన్న బెంగ అని అనుకున్నారు ఆమెను చూస్తూ. కానీ ఆమె మనసులో బాధ దామోదర్కి, దేవయానికి మాత్రమే తెలుసు. వ్రతం పూర్తయిపోయింది, భోజనాలు కూడా జరిగిపోయాయి. కానీ రఘుపతి మాత్రం రాలేదు. ఆ విషయం గురించే మనసులో
మదన పడిపోతూ ఉన్నాడు దామోదర్. సాయంత్రం అవుతూ ఉన్న సమయంలో ఇంటికి చేర్చాడు రఘుపతి. రఘుపతిని చూసి దేవయాని ఒక్కసారిగా ఆమె కళ్ళల్లో ఆందోళన. దామోదర్ మాత్రం స్థిరంగా ఉండిపోయాడు. రఘుపతిని చూస్తూనే ఒక్కసారి, ఏమిట్రా ఇంట్లో వ్రతం పెట్టుకుని ఎక్కడ బలాదులు తిరగడానికి వెళ్ళావంటూ చుట్టాలు అడిగిన ప్రశ్నకు ఎక్కడికని అడుగుతానేంటమ్మా, చెల్లెలు పెళ్ళి అయిపోయింది కదా, ఇక నా పెళ్ళే కదా బ్యాలెన్స్ ఉంది, అందుకే అమ్మాయిని చూసుకోవడానికి వెళ్ళానంటూ నవ్వుతూ సమాధానం చెప్పాడు రఘుపతి. చాలేరా సంబడం, ఎప్పటి నుంచో నిన్ను పెళ్లి చేసుకోమనంటే చెల్లికి పెళ్లి చేసి కానీ చేసుకోనని చెప్తూ వచ్చావు కదా, ఇప్పుడు చెల్లికి పెళ్ళైన మరుసటి రోజే పెళ్లి కోసం అమ్మాయిని చూడ్డానికి వెళ్ళావంటే మేము నమ్మం. కానీ ఇంతకీ నువ్వు ఎక్కడికి వెళ్ళావని అడిగారు చుట్టాలు, బంధువులు. స్నేహితుడు చిన్న కష్టంలో ఉన్నాడని కబురొచ్చింది, అందుకే హడావిడిగా వెళ్ళాను అన్నాడు రఘుపతి. ఓ అలాగా, సర్లే వెళ్ళి స్నానం చేసి భోజనం పెడతాను అన్నారు వాళ్ళు. రఘుపతి గదిలోకి వెళ్ళాడు. ఆ వెనకే దామోదర్ కూడా వచ్చాడు. డోర్లన్నీ క్లోజ్ చేసి ఏమైందని అడిగాడు దామోదర్. సిటీకి జీప్ తీసుకుని వెళ్ళి ఏ పార్ట్కి ఆ పార్ట్ విడదీసి అమ్మేశాను, అదంతా చూసుకుని వచ్చేసరికి లేట్ అయింది బావా అన్నాడు రఘుపతి. సరే, ఈ విషయంలో నీకు నేను చాలా రుణపడి ఉంటాను. ఎటువంటి పరిస్థితుల్లో ఎవరైనా సరే ఈ విషయం ఎక్కడా కూడా నోరు జారకు అన్నాడు దామోదర్ అద్దెంపుగా. నువ్వు ఆ మాట అనుకు బావా, ఈ విషయంలో మా చెల్లికి ఎంత సహాయంగా నువ్వు నిలబడ్డావన్నది నాకు బాగా తెలుసు. నేను ఎక్కడ ఈ విషయం నోరు జారనన్నాడు రఘుపతి. దామోదర్, దేవయానిలో మొదటి రాత్రికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎందుకో తెలియదు దేవయానికి కంగారు, అలజడి. తప్పు చేశానన్న భావన ఆమె నిలవనివ్వడం లేదు. గదిలోకి వచ్చిన దేవయాని చూస్తూ చాలా అందంగా ఉన్నావు అన్నాడు దామోదర్. దేవయాని ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా దామోదర్ దగ్గరకు వచ్చి దామోదర్ కాలు పట్టుకొని, ఇంత పెద్ద తప్పు చేశానైనా మిమ్మల్ని నాతోనే ఉండమని అడగడం సమంజసం కాదు, అందుకే వేరొక అమ్మాయిని అంటూ ఉండగానే దేవయాని నోటికి చూపులు వేలు అడ్డుగా పెట్టి, ఇంకెప్పుడు అలా మాట్లాడకు, మన ఇద్దరం భార్యాభర్తలం, అంటే బ్రతికి ఉన్నంతకాలం కలిసి ఉండాలని అర్థం, అంతేగాని మధ్యలో వచ్చే ఆటుపోటులకు భయపడి విడిపోమని కాదు. అయినా నీకు నిన్న ఏమని చెప్పాను, ఇక జీవితంలో ఈ విషయం గురించి నువ్వు మళ్ళీ ఆలోచించకూడదని చెప్పాను కదా, అయినా సరే నువ్వు మళ్ళీ అదే విషయం గురించి ఎందుకు పదే పదే ఆలోచిస్తూ ఉన్నావు దేవయాని అని అంటూ ఒక్కసారిగా మంచం మీద ఆమెను కూర్చోబెట్టి తను కూడా పక్కనే కూర్చొని మంచం బార్డర్కి ఆనుకొని దేవయాని తన గుండెలపై పడుకోబెట్టుకొని, 2 రోజులుగా నువ్వు చాలా ఒత్తిడికి గురవుతూ ఉన్నావు దేవయాని, అవన్నీ మర్చిపో, ప్రశాంతంగా పడుకో అంటూ నిదానంగా దేవయాని తల నిమిరాడు దామోదర్. అతని ప్రేమలో పూర్తిగా సేద తీరి ప్రశాంతంగా అన్నీ మర్చి నిద్రలోకి జారుకుంది దేవయాని. ఆమె మనసుకి కాస్తంత ప్రశాంతత వచ్చి ఆమెలో ఉన్న ఒత్తిడి తగ్గే వరకు ఆమెకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు దామోదర్. కానీ ఆమె మనసుకి ఎప్పుడు చాలా దగ్గరగానే ఉంటూ వచ్చాడు. ఇలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు వీళ్ళందరి జీవితాన్ని తారుమారు చేస్తూ ఒక పెను ప్రమాదం వచ్చి చేరింది. దేవయాని నెల తప్పిందన్న విషయం అందరికీ తెలియడంతో అందరూ సంతోషంగా దామోదర్ని చూస్తూ, ఏంటయ్యా పెళ్ళైన నెల రోజుల్లోనే పెళ్ళాం చేత పుల్లటి మామిడికాయలు తినిపించావు, గొప్ప మగోడివే అని అంటూ అందరూ ఆట పట్టించారు. దామోదర్ ఆ మాటలన్నీ విని మౌనంగా ఊరుకున్నాడు. దేవయాని మాత్రం తను ప్రెగ్నెంట్ అన్న విషయం తెలియగానే ఒంటిపై తేళ్లు జరులు పాకుతున్నట్టుగా ఫీల్ అయ్యింది. విషయం విని ముకుందరావు కుటుంబం, ఇటు దేవయాని కుటుంబం సంతోషంతో తేలిపోయారు. రఘుపతికి ఈ విషయం తెలిసి డోలాయమానంగా ఉండిపోయాడు. దేవయానితో మాట్లాడడం కోసం గదిలోకి వచ్చిన దామోదర్కి కిటికీలోంచి దూరంగా చూపులు ప్రసరిస్తూ ఉన్న ఆమె కళ్ళల్లో కన్నీళ్లు చూసి చలించిపోయాడు దామోదర్. ఆమెను చేరి, దేవయాని ఏమైంది, అలా ఉన్నావు అని అడిగాడు దామోదర్. దాము, ఈ పాప బిడ్డని మోసే ధైర్యం నాకు లేదు, నేను ఈ పిండాన్ని వదిలించుకుంటాను అంది దేవయాని బేలగా. దేవయాని, ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తోందా, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ నువ్వు నీ చేతులతో నువ్వే చంపేసుకుంటావా అన్నాడు దామోదర్. తప్పదు, అందరూ ఈ బిడ్డ నీకు నాకు పుట్టిన బిడ్డనని అనుకుంటున్నారు. నా మీద నాకే మరింత అసహ్యం వేస్తూ ఉంది అది వింటే. ఇలా నేను ఈ బిడ్డకు జన్మనివ్వలేను, దయచేసి నన్ను ఎవరికీ తెలియకుండా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి అని అంది దేవయాని. దేవయాని, ప్రశాంతంగా ఆలోచించు, తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోకన్నాడు దామోదర్. లేదు దాము, తొందరపాటుతనం ఏమీ లేదు, బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. ఆ పాపాత్ముడు, ఆ చండాలుడి బిడ్డ అంటే వాడి లక్షణాలే తప్పకుండా వస్తాయి కదా, అలాంటి బిడ్డను ఈ భూమి మీదకి తీసుకొని రావడం కంటే కడుపులోనే చంపేయడం మంచిదంది దేవయాని కన్నీళ్లతో. పిచ్చి దేవయాని, అలా ఎందుకు ఆలోచిస్తున్నావు, వాడు ఎలాంటి వాడైనా ఆ బిడ్డ పెరిగేది నీ కడుపులో, నీ సంరక్షణలో పెరుగుతాడు.
అలాంటప్పుడు నీ అందం, మంచితనం, సద్గుణాలు వస్తాయని ఎందుకు అనుకోకూడదు అన్నాడు దామోదర్. అదంతా నాకు తెలియదు, కానీ ఆ బిడ్డను చూసినప్పుడల్లా నాకు జరిగిన ఆ విధ్వంసమే గుర్తుకు వస్తూ నా మనసు చిత్రవదకు గురవుతుంది. దానిని నేను భరించలేను అని అంది దేవయాని. ఈ బిడ్డకు తండ్రిగా ఉండడానికి నేను సిద్ధంగా ఉన్నాను. తల్లిగా ప్రేమను నువ్వు అందించలేవా అని అన్నాడు దామోదర్. కథ ఇంకా ఉంది. అంటే అంతర్ కూడా వాళ్ళ అమ్మకి దామోదర్కి పుట్టిన బిడ్డ కాదన్నమాట. కోమలి విషయంలో జరిగినట్టే దేవయాని విషయంలో కూడా జరిగిందన్నమాట. అందుకని దామోదర్ దేవయానితో అలా అన్నాడు. ఇందుకేనా ముకుందరావుకి అంతర్ అంటే అస్సలు ఇష్టం లేదు? మరి అంతర్కి ఈ విషయం తెలుసా లేదా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి.